Hi, hello, namaste. Welcome to our channel Vardhini Classroom. Previous class we discussed about the prepositions, some prepositions kada. So like em cheppamani in, into, below, under discuss chesam kada. So today class lo manamu at, in, on గురించి డిస్కస్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్. మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము వాడే దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ఇన్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి అట్ ఇన్ తీసుకుంటే ఇది ప్లేసెస్ గురించి అనమాట. అంటే ఎట్ అనేది ఎప్పుడు కూడా స్మాల్ ప్లేసెస్ ఇండికేట్ చేస్తుంది. సపోజ్ ఎట్ షాపు, ఎట్ బస్ స్టాప్, ఎట్ క్యాంటీన్ ఆర్ ఎట్ లైబ్రరీ ఆర్ ఎట్ క్యాంటీన్ అంటాము. లేదా అంటే కంపారిజన్లో రెండు ప్లేసెస్ వచ్చినప్పుడు స్మాల్ ప్లేస్ చెప్పాలనుకున్నప్పుడు ఎట్ వాడతాము, బిగ్ ప్లేస్ చెప్పాలనుకున్నప్పుడు ఇన్ వాడతాము. చూసారు ఇక్కడ ఇన్ అనేది బిగ్ ప్లేసెస్కి వస్తుంది. మనకి కాంటినెంట్స్ దగ్గర నుంచి కంట్రీస్, స్టేట్స్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, ఈవెన్ విలేజెస్ కూడా. అంటే ఓన్లీ విలేజ్ చెప్పాలంటే ఎట్ వస్తుంది, విలేజ్ కమ్ మండల్ చెప్పాలనుకున్నప్పుడు విలేజ్కి ఏమో ఎట్ వస్తుంది, మండల్కేమో ఇన్ వస్తుంది. అలాగే మనం కంపారిజన్లో హౌస్ అండ్ విలేజ్ చెప్పాలనుకోండి ఏం చెప్తాము, ఐ ఆమ్ అట్ మై హౌస్ ఇన్ మై విలేజ్ అని చెప్తాము. విలేజ్కి ఇన్ వస్తుంది అంటే ఇక్కడ విలేజ్ అనేది కంపేర్ టు హౌస్ బిగ్ కదా, కాబట్టి విలేజ్కి ఏమో ఇన్ వస్తుంది, హౌస్కి ఏమో ఎట్ వస్తుంది అనమాట. మళ్ళీ మీరు హౌస్ ఒక రూమ్ స్పెసిఫిక్గా చెప్పాలనుకున్నారనుకోండి అప్పుడు ఏమొస్తుంది, ఐ ఆమ్ అట్ కిచెన్ ఇన్ మై హౌస్ చెప్పొచ్చు. అంటే రెండు ప్లేసెస్ ఉన్నప్పుడు బిగ్ ప్లేస్ అండ్ స్మాల్ ప్లేస్ కంపారిజన్ వచ్చినప్పుడు బిగ్ ప్లేస్కి ఏమో ఇన్ వస్తుంది, స్మాల్ ప్లేస్కి ఏమో అట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేదా స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి అట్, ఆన్, ఇన్ రిగార్డింగ్ టైం అనమాట. అంటే టైం గురించి చెప్పాలనుకున్నప్పుడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అట్, ఆన్, ఇన్ అనేవి. ఇక్కడ మనకి అట్ ఎప్పుడు వాడతామంటే క్లాక్ టైం చూపిస్తున్నప్పుడు. క్లాక్ టైంలో మనకి ఏముంటాయి, ఓన్లీ అవర్స్, మినిట్స్ ఉంటాయి కదా. అంటే ఒక 24 అవర్స్ కలిపి ఒక డే అంతా కలిపి మనకి క్లాక్లో ఉంటుంది. క్లాక్ టైం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు మనకి అట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నూన్ ఆర్ మిడ్ డే ఆర్ నైట్ ఆర్ మిడ్ నైట్. అంటే కంప్లీట్గా చెప్పాలంటే ఒక డే గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే డేలో కూడా ఇంటర్నల్గా విత్ ఇన్ ద డే మనం డిస్కస్ చేస్తున్నాము ఏదైనా ఒక సెంటెన్స్ గురించి అంటే అక్కడ వచ్చే ప్రిపోజిషన్ ఏమొస్తుంది, బిఫోర్ దట్ అట్ వస్తుంది. సపోజ్ ఐ కేమ్ హియర్ అట్ 10 o'clock. 10 o'clock అనేది ఏంటి, క్లాక్లో ఉన్న టైం కదా, సో అట్ వస్తుంది అనమాట. అండ్ హీ కేమ్ అట్ నూన్ అనేది ఏంటి, ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ని 2 o'clock మనం నూన్ అంటాము లేదా మిడ్ డే అని చెప్తూ ఉంటాము. కాబట్టి మనం జనరల్గా ఏమంటామంటే ఆఫ్టర్ 2 o'clockని ఆఫ్టర్నూన్ చెప్తుంటాం కదా. నెక్స్ట్ నైట్ ఆర్ మిడ్ నైట్ అని చెప్తున్నాము. నైట్ ఆర్ మిడ్ నైట్. 2 o'clockని ఏమంటాం, మిడ్ నైట్ అంటాము. రిమైనింగ్ అంతా 9 అని చెప్తాం కదా, ఆఫ్టర్ దట్ వచ్చేదా నైట్ అని చెప్తాము. సో ఇక్కడ మిడ్ నైట్ కానీ, నైట్ కానీ, నూన్ కానీ, మిడ్ డే కానీ, క్లాక్ టైం ఎట్ 10 o'clock, ఎట్ 9 o'clock ఆర్ ఎట్ ఎర్లీ మార్నింగ్ ఇలా చెప్పాలనుకున్న, ఎర్లీ మార్నింగ్ కాదండి, సారీ ఇట్స్ ఓన్లీ ద టైం. క్లాక్ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్. ఆన్ అనే ప్రిపోజిషన్ మనకి ఎప్పుడు కూడా డేస్ అంటే వీక్ డేస్ లైక్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, లేదా డేట్స్ ఆన్ 1st September ఆర్ 2nd June లైక్ దట్. అంటే ఎగ్జాక్ట్గా ఒక డేని చెప్పాలంటే విత్ ఇన్ ద డే అయితే ఎట్ వస్తుంది, ఆ డే పర్టికులర్ డే చెప్పాలంటే ఆన్ వస్తుంది. ఈవెన్ డే కానీ డేట్ కానీ పలానా రోజు తేదీ చెప్పినా లేదా పలానా వారంలో ఈ రోజు అని చెప్పినప్పుడు కూడా మనకి ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అనమాట. అండ్ సాటర్డే ఐ గో టు టెంపుల్ ఆన్ సాటర్డే లాగా చెప్పొచ్చు అనమాట. సో డేట్ చెప్పాలంటే మై బర్త్డే ఈజ్ ఆన్ 24th ఆగస్ట్ అని చెప్పొచ్చు లేదా మే అని చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇన్ ఎప్పుడు వాడతాము అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ మనము ఇక్కడ కాలానికి చెప్పాలనుకున్నప్పుడు, టైం చెప్పాలనుకున్నప్పుడు వీక్స్, మంత్స్, సీజన్స్, ఇయర్స్, సెంచరీస్, డెకెడ్స్ ఇలా ఏదైనా సరే అంటే మోర్ దాన్ 1 day మెన్షన్ చేయాలనుకున్నప్పుడు మనకు వచ్చేదంతా కూడా వీక్స్ వస్తుంది. రైట్. సో సపోజ్ విత్ ఇన్ ఏ వీక్ అంటాం. సో ఐ విల్ రిటర్న్ యువర్ బుక్ విత్ ఇన్ ఏ వీక్. So I'll come back within a week. So it takes 2 weeks time. I will return back
విత్ ఇన్ ఏ వీక్ అని చెప్తాము. ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అని చెప్తాము. ఆర్ ఇన్ వింటర్ సీజన్, ఇన్ సమ్మర్ సీజన్ చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని వస్తుంది కదా అలా. ఆర్ ఇన్ 1947 ఇండియా గాట్ ఇండిపెండెన్స్. సో ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, ఎందుకంటే ఇయర్ చెప్తున్నాం కాబట్టి ఇన్ 1947 వస్తుంది. ఆర్ ఇన్ 20th సెంచరీ, ఆర్ ఇన్ 21st సెంచరీ, ఇలా సెంచరీస్ కానీ ఇయర్స్ కానీ సీజన్స్ కానీ ఇన్ ద వింటర్ సీజన్, ఇన్ సమ్మర్ సీజన్, అలా ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఆర్ ఇన్ ఆగస్ట్ కానీ ఎలా అయినా సరే మనం చెప్పాలనుకున్నప్పుడు, వీక్స్ చెప్పాలనుకున్నప్పుడు కూడా మనము ఇన్ 4 weeks, ఇన్ 3 weeks చెప్తాం కదా, అవి కూడా వస్తుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాక మనము ఇండియా గాట్ ఇండిపెండెన్స్, మనకి ఎప్పుడు వచ్చింది ఇండిపెండెన్స్ మనకి ఇండియాకి 1947లో వచ్చింది, మిడ్ నైట్ వచ్చి చెప్తాం కదా. సో దాన్ని మనము అన్ని ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని 3 రకాల ప్రిపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుందండి ఇన్ వస్తుంది, ఇన్ 1947. సి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అనేది ఇయర్ కాబట్టి ఇన్ వస్తుంది. అట్ మిడ్ నైట్, సో మిడ్ నైట్ అనేది ఏంటి మనకి నూన్ టైం కదా, నూన్ కాదు నైట్ టైం కదా, సో పర్టికులర్ విత్ ఇన్ డే కాబట్టి ఎట్ వచ్చింది. నెక్స్ట్ సాటర్డే అనేది ఒక డే కదా, సో ఆన్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఆగస్ట్ అనేది ఏంటి 1 month కాబట్టి ఇక్కడ ఇన్ వచ్చింది. మనం గమనించినట్లయితే ఇక్కడ ఎట్, ఆన్, ఇన్ అనేది ఏమైంది పెరుగుతూ వచ్చింది అనమాట మనకి. అంటే ఓన్లీ స్మాల్, నెక్స్ట్ ఇది దీనికంటే నెక్స్ట్ పెద్దది ఒక రోజుల కంటే పెద్దవి మంత్స్ ఆర్ ఇయర్స్ కదా. సో ఇదన్నమాట. సో now we discussed about only the prepositions at, in, on clearly. I hope you understand very clearly. So మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, దాన్ని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If you like this video, please like, share and subscribe my channel. Thank you for